హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి షడ్రుచులు. ఈరోజు మన ఛానల్లోని రెసిపీ కాజు క్యాప్సికమ్ రైస్. రెగ్యులర్గా బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు తిని బోర్ కొట్టినప్పుడు డిఫరెంట్గా అయినా తినాలనిపిస్తే ఇలా క్యాప్సికమ్ రైస్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ స్పైసెస్ కూడా లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా దీనికోసం 1 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకుని శుభ్రంగా కడిగి మళ్ళీ 1 గ్లాస్ వాటర్ వేసుకుని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. ఇలా హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఈ రైస్ని కుక్కర్లో వేసుకుని 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుని 2 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా రైస్ ఉడికిన తర్వాత 10 మినిట్స్ అలానే వదిలేసి తర్వాత మూత తీసి రైస్ని అంతటినీ కలుపుకోవాలి. చూసారుగా రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు ఈ రైస్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 5 మినిట్స్ చల్లారనివ్వాలి. ఇలా రైస్ చల్లారేలోపు మనం వెజ్జెస్ని ఫ్రై చేసుకుందాము. దీనికోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని 1/2 కప్పు జీడిపప్పులను వేసుకోండి. అలాగే ఒక తరిగిన ఉల్లిపాయని, ఒక పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఒక స్టార్ అనాస, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ, ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక పెద్ద క్యాప్సికమ్ ముక్కల్ని ఇలా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ 2 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత ఒక చిన్న టమాటాను ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని 2 మినిట్స్ బాగా మగ్గించాలి. ఇలా అన్నీ మగ్గిన తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి. ఇలా వేసుకుని అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వెజ్జీస్ అన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం చల్లారబెట్టుకున్న రైస్ని ఈ వెజ్జెస్లోకి వేసుకోవాలి. ఇలా రైస్ని అంతటిని వేసుకుని వెజ్జెస్ అంతా బాగా కలిసేలా రైస్ని కలుపుకోండి. ఇలా రైస్ని కలుపుకున్నప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోండి. దీనివల్ల రైస్ స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ కారము, హాఫ్ స్పూన్ గరం మసాలా, మీ రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ని మనం ముందుగానే వెజ్జెస్లో హాఫ్ స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకుని చెక్ చేసుకుని వేసుకోండి. ఇలా అన్నింటినీ వేసుకుని ఈ మసాలాలన్నీ రైస్కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని రైస్ని అంతటినీ బాగా టాస్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. రైస్ రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్. స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఉదయమే హడావుడి లేకుండా 15 నిమిషాల్లోనే క్యాప్సికమ్ రైస్ని చేసి లంచ్ బాక్స్లో పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ అడిగి మరీ చేయమంటారు. అంత నచ్చేస్తుంది పిల్లలకి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.